పరమశివుడు. శాంతస్వరూపుడిగా ధ్యానంలో ఉండే శివుడు అవసరమైతే రుద్రుడిగా మారతాడు. జిజ్ఞాసామిత్రులందరికీ నమస్కారం. లోకంలో సమస్య వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు మనల్ని కాపాడతారు. కానీ సృష్టే ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి రక్షిస్తారు? ఆయనే పరమశివుడు. ఆ రక్షణ కోసం శివుడు ఎన్ని రూపాలు ధరించాడో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. పిప్పలాదుడు, నంది, వీరభద్రుడు, భైరవుడు, అశ్వత్థామ, దుర్వాస మహర్షి, ఋషభుడు, యతీనాథుడు, కృష్ణదర్శనం, భిక్షాటనమూర్తి, ఆదియోగి. శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు మార్గదర్శి, మనకు రక్షకుడు, మనలో ఉన్న శక్తికి ప్రతీక. ఎప్పుడు భయం వేసినా, ఎప్పుడు సందేహం వచ్చినా శివనామస్మరణ చేస్తే మనసు ప్రశాంతమవుతుంది. ఓం నమః శివాయ. ఈ మంత్రం మన జీవితానికి కవచం. ఈ వీడియో మీ మనసుకు శాంతిని, భక్తిని, ధైర్యాన్ని ఇచ్చిందంటే అదే మా ప్రయత్నానికి ఫలితం. ఓం నమః శివాయ.